మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందంట, దాని ప్రభావం మీ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? అలాగే ఈ మాసంలో విశేషంగా శివరాత్రి అనే పర్వదినం కూడా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసం అంతా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం అంతా బాగుంటుందంటారు గురుగారు? ఫిబ్రవరి మాసం 2020 సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందంటే, వీళ్ళ గ్రహస్థితి చూసుకుంటే అష్టమంలో గురువు ఉన్నాడు, 3వ ఇంట్లో కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు, ఈ 4 గ్రహాలు కలుస్తున్నాయి. చంద్రుడు చూసి ఒక 2 డేస్ వీళ్ళకు పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉంది. 10వ ఇంట్లో కేతు ఉన్నాడు, 4వ ఇంట్లో రాహు ఉన్నాడు, 5వ ఇంట్లో శని ఉన్నాడు. 4వ ఇంట రాహువు వీళ్ళకు కాస్త నిలకడ తక్కువ ఉంటుంది. అంటే నిలకడ తక్కువ ఉంటుందంటే గృహస్థానంలో రాహు ఉండకూడదు. గృహస్థానంలో రాహు ఉంటే ఏమవుతుంది, వీళ్ళ సొంత గృహంలో వీళ్ళు ఉంటారని అర్థం. అంటే వీళ్ళ సొంత గృహం దూరంగా ఉంటారని అర్థం. అదేవిధంగా 3వ ఇంట్లో కుజుడు ఉచ్చస్థితి పట్టాడు. అంటే 3వ ఇంట్లో కారకో భావనాశాయ అంటారు. అంటే కారకుడు అదే రాశిలో ఉంటే అది భావం చెడిపోతుందని అర్థం. కుజుడు అక్కడ ఉండడం వల్ల అన్నదమ్ములు, అక్కచెల్లెలతో విభేదాలు వస్తాయి అని అర్థం. కానీ ఉచ్చస్థితిలో ఉన్నాడు రాశ్యాధిపతి కాబట్టి అన్నదమ్ములు, అక్కచెల్లెలకు ఏదన్నా అభివృద్ధికరమైనటువంటి న్యూస్లు వింటారని అర్థం, మంచి వార్తలు వింటారు. ఇక్కడ 10వ ఇంటి వాడు రవి కూడా కుజుడితో కలిసి 3వ ఇంట్లో ఉన్నాడు. సప్తమాధిపతి శుక్రుడు 3వ ఇంట్లోనే ఉన్నాడు. లాభాధిపతి, అష్టమాధిపతి బుధుడు 3వ ఇంటికి వచ్చాడు. వీళ్ళంతా కూడా ఈ మాసం ఎక్కువగా ప్రభావితం 3వ స్థానం చేస్తున్నారు. మకర రాశి అంటే కర్మ రాశి, కర్మ ఎక్కువ ఉంది, ఎక్కువ పని ఉంది అని అర్థం. మకర రాశిలో 5 గ్రహాలు ఇదవుతున్నాయి. అంటే వీళ్ళకేదో వర్క్ లోడ్ ఎక్కువ కాబోతుందని అర్థము. అంటే కర్మరాశిలో ఉంటే కర్మే ఎక్కువ అవుతుందని అర్థం. అంటే 3వ స్థానం అంటే మీ ప్రయత్నము, కమ్యూనికేషను, రాకపోకలు, ప్రయాణాలు, ప్రయత్నాలు, ఇవన్నీ. ఇప్పుడు విలేకరులు, ఈ కొరియర్ బాయ్స్, ఈ స్విగ్గీ, జొమాటో వాళ్ళు, మన హోటల్లో భోజనం వడ్డించేవాడు కూడా కమ్యూనికేటరే. పావురము కమ్యూనికేటర్ వర్డ్ అనమాట. అది ప్రేమలేఖలు, రాజులకు వర్తమానాలు కూడా తీసుకొస్తుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ చేస్తానండి 3వ స్థానం. కాబట్టి 3వ స్థానంలో ఇన్ని గ్రహాలు కలవడము, వీళ్ళు ఏదో చేయాలని ప్రయత్నించాల్సిన చాలా ఉంది వర్క్ అని ఇప్పుడు గ్రహాలు తెలియజేస్తున్నాయి కమింగ్ డేస్లో. అంటే ఈ సంవత్సరంలో మళ్ళీ వచ్చే నెలలో అంటే వీళ్ళు ఉద్యోగం కోసం కావచ్చు, వివాహం కోసం కావచ్చు, ఏదైనా ప్రయత్నమేగా చేయాలా. ప్రపంచంతో ప్రయత్నించకుండా 1 గంట ఆగిందంటే ఏ పని చేయకుండా అందరూ కానీ ఆ నష్టాన్ని ఎవరు అంచనా వేయలేరు. అది 3వ స్థానం ప్రతి ఒక్కటి ప్రయత్నింపజేస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడాలని ప్రయత్నించాల్సింది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేయాలి. ప్రయత్నంలోనే ప్రపంచం పుడుతూ ఉంటుంది. అటువంటి చోట 5 గ్రహాలు కలిసాయంటే వీళ్ళ ప్రయత్నాల్లో కొన్ని లోపాలు దొరుకుతాయి, కొన్ని శుభాలు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ శుభగ్రహాలు కుజుడు ఉన్నాడు, 10వ ఇంటి వాడు రవి ఉన్నాడు. కాబట్టి వీళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వీళ్ళకి అవసరం లేని రిజెక్ట్ అవుతుంది. వీళ్ళకి ఇప్పుడు ఏదైనా ఒకటి ఫెయిల్యూర్ అయిందనుకో, అది వీళ్ళకి కాదని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంకేదో సాధించాల్సి ఉంది కాబట్టి ఇది ఫెయిల్యూర్ అయింది ఆలోచించాలి. అనుకుని జరగని డిసప్పాయింట్ కాకూడదు. అంటే ప్రయత్నం అనే చోట శుభగ్రహం ఉంది, అశుభగ్రహం ఉంది. అది చెడు ఫలితాన్ని ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. మంచి ఉంది కాబట్టి మంచిని పట్టుకోవాలి. అది వీళ్ళు చేయాల్సిన పని. పంచమంలో శని ఉన్నాడు. పంచమ శని అంత మంచిది కాదు, కంఫర్ట్నెస్ ఉండదు. 5వ ఇంట్లో శని అంటే మన ఆలోచనలో ఉండడం అర్థం, సరిగ్గా ఆలోచించలేకపోతున్నామని. శనేశ్వరుడు అంటే ఆలస్య గ్రహము, మందగ్రహము, మన ఆలోచన అంత వేగవంతంగా లేవని అర్థం. శనేశ్వరుని ఏ ఇతర శుభగ్రహం చూడడం లేదు కాబట్టి ఆలోచనలు మందగించే అవకాశం ఉంటుంది. శీర్షాసనం వేసేది మంచిది, లేదంటే వజ్రాసనం వేసేది మంచిది, లేదంటే ప్రశాంతం కూర్చొని మెడిటేషన్ చేసేది మంచిది. మెడిటేషన్ అనేది మనసు నియంత్రణ కోసమే కదా. ఓంకారం జపించవచ్చు. ఓంకారం చెప్పిస్తే 85% థాట్స్ కంట్రోల్ అయిపోతాయి. అప్పుడు శనేశ్వరుడు వల్ల తాకడ ఉండదు. 4వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఆటోమేటిక్ వీళ్ళ ఊరిని, వీళ్ళ ఇంటిని వదిలేసి దూరంగా ఉంటారు. ఉంటే బాగుంటుందా గురుగారు? ఉంటారు, ఉంటేనే బాగుంటుంది, అంతే. గురుగారు, మరి ముఖ్యంగా ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు వృశ్చిక రాశిలో 4వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి, 4వ ఇంటి కూడా 5వ ఉన్నాడు కాబట్టి ఎఫర్ట్తో కూడుకున్న రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాస్త ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు, షార్ట్ కట్ మెథడ్స్ 2 కలుపుకొని పోతారు. ఎందుకంటే రాహు షార్ట్ కట్ మెథడ్స్. 3వ ఇంట్లో బుధుడు ఉన్నాడు. బుధుడు అంటే సరస్వతీదేవి అని చెప్పాను కాబట్టి 3వ స్థానం అంటే ప్రయత్నం అని చెప్పాను. కాబట్టి మంచి ప్రయత్నమే చేస్తారు, మంచి రిజల్టే తీసుకుంటారు. రాబోయేటువంటి మార్చి నెలలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? మరి ఉద్యోగం అంటే 10వ స్థానానికి అధిపతి రవి కూడా 3వ స్థానంలో ఉన్నాడు.
ఉద్యోగ ప్రయత్నాలు విపరీతంగా చేస్తుంటారు వీళ్ళు. దొరికేది దొరుకుతుంది, కానీ వీళ్ళు శాలరీ తక్కువ ఎక్కువ చోట దొరికిందని పడేస్తారు. వీళ్ళు పని చేసేది ఇష్టం కాబట్టి వీళ్ళకు తీసుకొని దాంతో గ్రోత్ తీసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. వివాహ యోగం ఉందంటారా మరి? వివాహానికి అధిపతి మగవాళ్ళైతే శుక్రుడు 3వ ఇంట్లో ఉన్నాడు, ఆడవాళ్ళైతే కుజుడు 3వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. స్త్రీలకు బాగా బలంగా ఉంది, వివాహ ప్రయత్నం స్త్రీలకు బాగుంది. స్త్రీలకు బాగుంటే ఆటోమేటిక్గా పురుషులకు వచ్చేసినట్టే కదా, అంటే వాళ్ళ భర్తనే కదా కట్టుకుంటారు, వాళ్ళ మగవాళ్ళే కదా, కాబట్టి వీళ్ళకుంటే వాళ్ళకు ఉన్నట్టే ఆటోమేటిక్గా. గురుగారు ముఖ్యంగా మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం బాగుంటుంది. 2వ స్థానాన్ని కుటుంబ స్థానాన్ని గురువు చూస్తాడు. గురువు చూస్తాడంటే కుటుంబ వాతావరణం బాగున్నట్టే. ఏదో శుభవార్త కుటుంబంలో వింటారు, కుటుంబంలో శుభవార్త వినేదానికి బీజం పడింది అని అర్థం. విదేశీ యోగం ఉందంటారా? విదేశీ యోగం అంటే వ్యయ స్థానము తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు 3వ ఇంట్లో ఉన్నాడు, రాహు 4వ ఇంట్లో ఉన్నాడు. విదేశీ యోగము అంత గొప్పగా లేదు, అట్టనే లేదని లేదు, సాధారణంగా ఉంది బలం. పెట్టుబడులు పెట్టొచ్చు అంటారా ఈ మాసంలో? పెట్టుబడులు కొంచెం ఆశ చూచి పెట్టడం బెటర్, ఎందుకంటే 5వ ఇంట్లో శని, 4వ ఇంట్లో రాహు. గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి, తక్కువ పెట్టేసి డెవలప్ చేస్తూ పెట్టుకుంటూ వెళ్ళాలి. స్టార్టింగ్ ఎక్కువ పెడితే లాస్ అవుతారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు బాగానే ఉంది. రాజకీయం అంటేనే రాహు, మామూలు రవి శనులు చెప్తారు, ఓటర్స్ శని పదవి రవిగ్రహంగా చెప్తారు. కానీ ఇక్కడ వచ్చేకాడికి వ్యూహం ఎలా అడుగులేయాలి అనేటువంటి ఒక వ్యూహం ఉంటుంది. రాజకీయ నాయకుల జీవితము క్షణక్షణం వ్యూహాలపై నడుస్తూ ఉంటుంది. ఆ వ్యూహంలో కొంచెం స్లిప్ అయితే కూడా ఎక్కడో అగాధంలో పడతారు పోయి వాళ్ళు. సన్నని దారంపై నడకలాంటిది రాజకీయం అంటే. కలిసి వచ్చేసి ఒకసారి కోట్ల పడిపోతే ఇబ్బంది లేదు. డబ్బులు లేకుండా రాజకీయంలో వెళ్ళి తట్టుకొని నిలబడాలంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే కిందికి చూస్తే కళ్ళు తిరిగేంత లోయలు ఉంటాయి, ఒకరోజు కన్పాపులర్ అవుతారు. కాబట్టి రాహు అనేటి గ్రహము లాభస్థానాన్ని చూస్తుంది, కాబట్టి వీళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు మరి? ఆరోగ్యపరంగా వీళ్ళకు నరాలకు సంబంధించినటువంటి సమస్య వస్తుంది, అధిగమిస్తారు. ఎందుకంటే కుజుడు మళ్ళీ 6వ స్థానాన్ని ఉచ్చస్థుడే చూస్తాడు, కాబట్టి నర్వస్ అండ్ బోన్స్ వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే గురుగారు ఈ మాసంలో ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఆర్థిక పరంగా? ఆర్థిక పరంగా వీళ్ళు గురు ఆరాధన చేస్తే మంచిది. ఎందుకంటే 2వ స్థానము ధనుసు రాశి, ధనుసు గురువుదే, గురువు ధనుసును చూస్తున్నాడు. గురు కవచ పారాయణము, గురు దత్తాత్రేయ, దక్షిణామూర్తి, షిరిడి సాయి, సత్యసాయి, రాఘవేంద్ర స్వామి లాంటి గురువులను ఆరాధించడం చాలా మంచిది. గురువు చూస్తున్నాడు కాబట్టి గురువు వీళ్ళకి మళ్ళీ భాగ్యంలోకి తొందరలో వస్తాడు, అప్పుడు ఇంకా బాగుంటుంది. గురువు 8వ స్థానం పట్టాడు కాబట్టి గురువు ఆరాధన చేయమంటున్నాం, కాబట్టి చేసుకోవడం వల్ల మైలేజ్ ఉంటుంది. ఈ మాసం అంతా కలిసి రావాలంటే ఇలాంటి దాన ధర్మాలు చేస్తే బాగుంటుంది అంటారు గురుగారు? అంటే 3వ స్థానంలో 5 గ్రహాలు కలుస్తున్నాయి. కమ్యూనికేషన్ అంటే దాంట్లో పావురాలకు గింజలు వేయడము. ఒక ఆటో ఎక్కుతారు, ఆటో కమ్యూనికేటరే, మనం తీసుకెక్కడ వదలాలి అతను. వాళ్ళు మామూలు జనరల్గా 10-20 రూపాయలు ఎక్స్ట్రా అడిగే చెప్తారు మనకు, మనం దాన్ని తగ్గిస్తామని వాళ్ళ లెక్క వాళ్ళకి వస్తుంది, ఆలోచించుకుని అడుగుతారు. అది కూడా ఆలోచించుకుంటే పోనీ ఏముంది, 3 చక్రాలపైన 4 బతుకుతున్నారు వాళ్ళని ఆలోచించుకొని తీసుకో బాబు అని చెప్పి బేరమాడకుండా వదిలేస్తే హ్యాపీగా వెళ్తారు. ఆ 20 రూపీస్లో వాళ్ళు పడే సంతోషం మనకు పరిహారం అవుతుంది. తర్వాత ఎవరైనా సరే ఎనీ డ్రైవర్ అంటే కమ్యూనికేటర్ అని అర్థం. డ్రైవర్ అంటే మనము ఇప్పుడు భోజనం చేస్తాం హోటల్లో, మనం సప్లై చేసిన వ్యక్తికి మనం తిన్నటువంటి బిల్లో 10% టిప్ ఇవ్వాలి. సూపర్గా పనిచేస్తున్న పరిహారం. 1000 రూపాయలు తిన్నామనుకో 100 రూపాయలు ఇచ్చేయాలి, 500 తిన్నామనుకో 50 రూపాయలు ఇచ్చేయాలి, 200 తిన్నామనుకో 20 రూపాయలు ఇచ్చేయాలి. దాంతో మనం ఇంకొక 50 రూపాయలు ఎక్స్ట్రా తిన్నామనుకుని ఇచ్చేయాలి. అతను చాలా సంతోషపడతాడు. మనం నెక్స్ట్ టైం పోతే ఆయన వస్తున్నాడు, కంపల్సరీ మనకు టిప్ ఇస్తాడు. సార్ బాగున్నారా, మీరు రండి ఇక్కడ కూర్చోండి సార్, అక్కడ వద్దో ఆ ఫ్యాన్ సరిగ్గా తిరగదంటారు, ఇంకొకరికి ఇచ్చేస్తారు వీళ్ళు టిప్ అనేసి. వాళ్ళ ఆ టిప్పుల పైనే ఎంతో సంపాదించుకొని వస్తారు, పనిచేస్తుంటారు. చక్కగా మనకు బాగా వడ్డిస్తారు కడుపు నిండా బాగా. కాబట్టి ఆ విధంగా కమ్యూనికేటర్స్ని ఇప్పుడు 3వ స్థానంలో 5 గ్రహాలు కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి 3వ స్థానము ఈ కమ్యూనికేషన్ అనేటువంటి వ్యవస్థ. ఇప్పుడు మనకు కొరియర్ బాయ్ వస్తాడు, కవర్ ఇస్తాడు, అతనికి ఏదైనా డబ్బులు ఇస్తే తీసుకోడు, మంచి ఒక జ్యూస్ తీసివ్వండి, కాఫీ తాగేసుకోవాలని చెప్పి కాఫీ ఇవ్వండి. వీళ్ళెవరో బాబు మనకు కవర్ ఇచ్చిన ఎవరు సోఫాలో కూడా కాఫీ ఇచ్చారనుకుంటారు, వాళ్ళు సంతోషపడాలి, అది ఇంపార్టెంట్. గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.